మన ఇండియా ఫ్యూచర్ డేంజర్లో ఉంది. ఎందుకంటే ఒక డేంజరస్ మహమ్మారి మన దేశాన్ని లోపలే నాశనం చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయిని చూడండి. ఈమె పేరు పూజా ఖేడ్కర్. ఈమె ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్. వీళ్ళ కుటుంబానికి 110 ఎకరాల వ్యవసాయ భూమి, 6 షాపులు, 7 అల్ట్రా లగ్జరీ ఫ్లాట్స్, అలాగే 900 గ్రాముల బంగారం అండ్ ఈమె దగ్గర 17 లక్షల రూపాయల ఒక వాచ్ ఉంది, 4 కార్లు, అందులో ఒకటి BMW, ఇంకోటి ఆడి, 2 సొంత కంపెనీలు అండ్ ఇతర ఆస్తులు 17 కోట్ల వరకు ఉన్నాయి. ఓవరాల్గా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆస్తులు దాదాపు 100 కోట్ల వరకు ఉంటాయి. ఇంత డబ్బు, ఇంత ఆస్తి ఉన్నప్పటికీ ఈ మేడం గారు యూపీఎస్సీలో ఎలా సెలెక్ట్ అయ్యారో తెలుసా? ఓబీసీ రిజర్వేషన్లో. 100 కోట్ల ఆస్తి ఉన్న ఈమె తన ఇన్కమ్ని జీరోగా చూపించి రిజర్వేషన్లో యూపీఎస్సీ ర్యాంక్ సాధించింది. అలాగే ఒకసారి ఈ వ్యక్తిని చూడండి. ఈ సన్నీ లియోన్ పక్కన డాన్స్ చేస్తున్న వ్యక్తి పేరు అభిషేక్ సింగ్. ఇతను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్. అయితే ఇతను ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఎలా అయ్యాడో తెలుసా? పీడబ్ల్యూడి, పర్సన్ విత్ డిసేబిలిటీ రిజర్వేషన్ యూజ్ చేసుకొని. ఎంత దారుణం అంటే వీడిని చూస్తే మీకు ఏ యాంగిల్లో అయినా ఫిజికల్లీ డిసేబుల్ పర్సన్ లాగా అనిపిస్తున్నాడా? ఇక్కడ మన ప్రభుత్వానికి నా సింపుల్ క్వశ్చన్ ఏమిటంటే, మనలాంటి ఒక సామాన్య వ్యక్తికి వీళ్ళు స్కామ్ చేశారు అని క్లియర్గా అర్థమవుతుంది. కానీ మన గవర్నమెంట్ అఫీషియల్స్కి ఎందుకు అర్థం కావట్లేదు? మన దేశంలోనే వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్, ప్రెస్టీజియస్ ఎగ్జామ్ అయిన యూపీఎస్సీలో వీళ్ళు ఇంత ఈజీగా చీట్ చేసి ఎలా సెలెక్ట్ అయిపోతున్నారు? ఈ యూపీఎస్సీలో ర్యాంక్ రావడం కోసం ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతూ ఉంటారు. కేవలం 800-900 పోస్టుల కోసం 10 లక్షల మంది పోటీ పడతారు. ఈ పోటీ పడే విద్యార్థుల్లో చాలామంది పేరెంట్స్ తమ ఆస్తులు అమ్మి, తమ దగ్గర ఉన్న ఇతర వస్తువులు అమ్మి ఈ ఎగ్జామ్స్ కోసం తమ పిల్లల్ని ప్రిపేర్ చేయిస్తారు. ఎందుకంటే ఇది దేశంలోనే అతిపెద్ద ఎగ్జామ్. ఇందులో ఎటువంటి చీటింగ్ జరగదు, అందరినీ సమానంగా చూస్తారు. మా కొడుకు లేదా కూతురు ఐఏఎస్గా మారి సమాజంలో మమ్మల్ని గర్వపడేలా చేస్తారు అని. కానీ రీసెంట్గా బయటపడ్డ కొన్ని విషయాలు గమనిస్తే యూపీఎస్సీలో కూడా చాలా దారుణాలు, స్కామ్లు జరుగుతున్నాయని క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో హై లెవెల్లో అవినీతి జరుగుతుంది. దేశంలోని ప్రెస్టీజియస్ యూపీఎస్సీ ఎగ్జామ్లోనే ఇలా జరుగుతుంటే మిగతా ఎగ్జామ్ల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. నేను ఈ వీడియోలో మీకు మన దేశంలో జరిగే చాలా ఎగ్జామ్స్లో ఇలాంటి స్కామ్లు జరుగుతున్నాయనే విషయాన్ని 100% ప్రూవ్ చేయబోతున్నాను. మీరు చెప్తే నమ్మరు, ఈ కాలంలో బయట జరిగే ప్రతి ఎగ్జామ్లో ఓపెన్ చీటింగ్ జరుగుతుంది. లిటరల్లీ గవర్నమెంట్ స్టూడెంట్ జీవితాలతో ఆడుకుంటుంది. ఇక్కడ ఈ వీడియోలో చూడండి, టీచర్ స్వయంగా స్టూడెంట్స్కి చీటింగ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. యూపీఎస్సీ లాంటి పోస్టులకు కేవలం అర్హులైన విద్యార్థులు మాత్రమే వెళ్ళాలి. కానీ ఇలాంటి చెత్త వెళ్తే నిజంగానే మన దేశాన్ని ఎవ్వడూ కాపాడలేడు. ఈ వీడియోలో మనం యూపీఎస్సీ ఎగ్జామ్లో రీసెంట్గా జరిగిన ఒక అతిపెద్ద స్కామ్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఏఎస్? ఐఏఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? నెంబర్ 1 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, నెంబర్ 2 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, నెంబర్ 3 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్, నెంబర్ 4 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సూపర్వైజ్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మనం మొదటగా ఈ పూజా ఖేడ్కర్ కేసు గురించి తెలుసుకుందాం. ఈమె తర్వాత ఈమెలాగే యూపీఎస్సీలో చీట్ చేసిన మరికొంతమంది ఆఫీసర్ల గురించి తెలుసుకుందాం. ఈ పూజా ఖేడ్కర్ తన యూపీఎస్సీ సెలక్షన్ ప్రాసెస్ మొత్తంలో చాలా అబద్ధాలు చెప్పింది. వాటన్నిటికీ రికార్డెడ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. Your father worked some bank or where? Sir, no, sir. He's a civil servant. You have shown actually zero income. ఈమె ఎంత ఓపెన్గా అబద్ధాలు చెప్పినప్పటికీ మన ఒక్క ఆఫీసర్ కూడా ఈమెను పట్టుకోలేకపోయాడు. అలా ఎందుకు అంటే పూజ చాలా తెలివిగా ఇక్కడ 2 ట్రిక్స్ని ఉపయోగించింది. జూన్ 24, 2024 రోజున పూణేకు చెందిన ఒక కలెక్టర్ సుహాస్ దివాస్ మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ అయిన సుజాత గారికి ఒక లెటర్ రాశాడు. అందులో అతను చెప్పిన విషయం ఏమిటంటే, పూజా ఖేడ్కర్ అనే ఒక ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్, అంటే ఈమె ఇంకా పూర్తి ఐఏఎస్ లాగా మారలేదు, ట్రైనింగ్లో ఉంది. ఈ అమ్మాయి ఐఏఎస్ అవ్వకముందే అక్కడి ఆఫీసర్లకు తనకు అడిషనల్ ఫెసిలిటీస్ కావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. ఈమె మొత్తం 4 డిమాండ్లు చేసింది. మొదటి డిమాండ్, ఈమెకు సెపరేట్ ఆఫీస్ ఇవ్వాలంట. ఇతరులతో కలిసి పనిచేయడం ఈమెకు ఇష్టం లేదంట.
2, గవర్నమెంట్ నుంచి ఈమెకు రెడ్ బల్బ్ ఉన్న ఒక వెహికల్ కావాలంట. 3, ఈమె లాంటి మిగతా ట్రైన్లతో కలిసి ఉండకుండా సెపరేట్గా ఉండేందుకు ఏర్పాట్లు చేయాలంట. 4, ఈమెకి ఒక పర్సనల్ అసిస్టెంట్ని గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలంట. మేడం గారు ఇప్పటి వరకు కేవలం యూపీఎస్సీకి సెలెక్ట్ అయ్యారు అంతే, ఇంకా పూర్తి ఐఏఎస్ ఆఫీసర్ లాగా మారలేదు. ట్రైనింగ్లో ఉన్నప్పుడే గవర్నమెంట్ అంతా వీళ్ళ అయ్య చేతిలో ఉన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఫెసిలిటీస్ని డిమాండ్ చేస్తుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఈమె పవర్లోకి రాకముందే ఇలా చేస్తుందంటే రేపు పవర్లోకి వచ్చాక ఇంకేం చేస్తుంది కావచ్చు. అయితే ఆబ్వియస్లీ అక్కడి కలెక్టర్ ఈమె అడిగిన ప్రతి డిమాండ్ని రిజెక్ట్ చేసేసాడు. దాంతో ఈ పూజ తన సొంత ఆడి కార్ని ఆఫీస్కి తెప్పించి దానిపైన రెడ్ బల్బ్ వేయించి దాని ముందు వెనక గవర్నమెంట్ అఫీషియల్ అన్నట్టుగా రాయించుకుంది. ఈమె అక్కడితో ఆగకుండా పూణేలోని ఒక అసిస్టెంట్ కలెక్టర్ లీవ్లో ఉండడం చూసి అతని ఆఫీస్ని ఆక్యుపై చేసి అతని వస్తువులన్నీ బయటపడేసి ఈమె వస్తువులు పెట్టుకుంది. ఈ అమ్మాయి ట్రైనింగ్లో ఉన్నప్పుడే పవర్లో ఉన్న ఆఫీసర్లతో ఇలా బిహేవ్ చేసింది అంటే ఖచ్చితంగా ఈమె వెనక పవర్ఫుల్ వ్యక్తులు ఉండాలి. వాళ్ళు ఎవరు అనేది మనం ముందు తెలుసుకుంటాం. ఈ పూజ ఇలా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడంతో అక్కడి కలెక్టర్ సుహాస్ ఈమె పైన ఒక కంప్లైంట్ ఫైల్ చేశాడు. ఈమె చేసిన పనులకి గట్టి శిక్ష పడి ఉంటుంది అనుకుంటున్నారు కదా, కానీ కాదు. ఈమెను చాలా ఈజీగా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే ఈమెపై కంప్లైంట్ చేసిన ఈ సుహాస్ పైన ఈమె హరాస్మెంట్ కేసు వేసింది. ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు, ఈమె ఇంత పొగరుగా బిహేవ్ చేస్తుంది, గవర్నమెంట్ ఆఫీసర్లను కూడా పట్టించుకోవట్లేదు, మరి ఈ విషయాలన్నీ బయటకు ఎలా వచ్చాయి అని. ఈమె ఆరోగెన్స్ గురించి విన్న ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ విజయ్ కుంబర్ ఈమె గురించి పూర్తి డీటెయిల్స్ కోసం ఒక ఆర్టీఐని ఫైల్ చేశాడు. దాంతో ఈమెకు సంబంధించిన అన్ని సీక్రెట్లు బయటపడ్డాయి. మీలో తెలియని వారికి చెప్తున్నాను, ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. ఈ యాక్ట్ ప్రకారం నార్మల్ సిటిజన్ పబ్లిక్ అథారిటీస్ అండర్లో ఉన్న ఏ ఇన్ఫర్మేషన్ అయినా యాక్సెస్ చేయవచ్చు. ఉదాహరణకి మీకు దగ్గరలో ఏదైనా బ్రిడ్జ్ కడుతున్నా, రోడ్డు కడుతున్నా ఆ బ్రిడ్జికి, రోడ్డుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ని, దానిపై పనిచేస్తున్న ప్రతి ఆఫీసర్కి సంబంధించిన డీటెయిల్స్ని మీరు ఈ ఆర్టీఐ ఫైల్ చేసి తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ యాక్టివిస్ట్ ఈ పూజా ఖేడ్కర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి ఆర్టీఐ ఫైల్ చేసి ఈమె గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాడు. ఇతను ఎప్పుడైతే ఈ పూజకు సంబంధించిన అన్ని విషయాలు బయటకు లాగాడో ఈమె చెప్పిన ప్రతి అబద్ధం బయటపడడం మొదలైంది. మీడియా కూడా ఈ విషయం పైన ఫోకస్ చేయడంతో ఈమె ఆడిన డ్రామాలన్నీ బయటపడ్డాయి. ఈ పూజ చేసిన మొట్టమొదటి స్కామ్ రాంగ్ యూసేజ్ ఆఫ్ రిజర్వేషన్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, యూపీఎస్సీ ఎగ్జామ్లో మెరిట్లో క్వాలిఫై అవ్వాలంటే హై కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. కానీ ఒకవేళ మీరు రిజర్వేషన్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మీ కట్ ఆఫ్ మార్క్స్ మెరిట్ కంటే తక్కువగా ఉంటాయి. దాంతో వాటిని రీచ్ అవ్వడం కాస్త ఈజీగా ఉంటుంది. ఈ పూజా ఖేడ్కర్ ఇదే మెథడ్ని ఉపయోగించి ఈమె ఓబీసీ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ద్వారా రిజర్వేషన్ తీసుకుంది. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, అందులో తప్పేముంది బ్రో, ఆమె ఓబీసీ కాబట్టి ఆ రిజర్వేషన్ తీసుకుంది కావచ్చు అని. కానీ గైస్, ఈ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కాన్సెప్ట్ ఏమిటంటే ఏ ఓబీసీ ఫ్యామిలీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs కంటే ఎబోవ్ ఉంటుందో, ఎవరి పేరెంట్స్ అయితే గవర్నమెంట్ సర్వీస్లో ఉంటారో వాళ్ళకి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఈ పూజా ఖేడ్కర్ ఈ రిజర్వేషన్ లిమిట్ కంటే అనేక రెట్లు ఎక్కువ ఆస్తులు కలిగి ఉంది. పైగా వీళ్ళ ఫ్యామిలీ గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఈ పూజా ఫ్యామిలీ దగ్గర 110 ఎకరాల భూమి, 6 షాప్స్, 7 అల్ట్రా లగ్జరీ ఫ్లాట్స్, 900 గ్రాముల గోల్డ్ అండ్ ఈమె వేసుకునే వాచ్ ఖరీదే 17 లక్షల రూపాయలు. అలాగే ఈమె దగ్గర 4 కార్లు ఉన్నాయి. అందులో ఒకటి BMW, రెండవది ఆడి కార్. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వ్యక్తికి రిజర్వేషన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇక ఈమె ఫ్యామిలీ విషయానికి వద్దాం. ఈ పూజ నాన్నగారు కూడా సివిల్ సర్వీస్ ఆఫీసరే. ఇతను రీసెంట్గా పాలిటిక్స్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఇతని ఇండివిజువల్ ఆస్తుల విలువ 40 కోట్ల రూపాయలు. వీళ్ళ అమ్మ విలేజ్లో సర్పంచ్. అయితే వీళ్ళ అమ్మ కూడా ఈమెలాగే బాగా పొగరున్న లేడీ. ఈమె తన ఊర్లో ఒక రైతుని గన్ పట్టుకొని బెదిరించింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తల్లి ఇలా ఉంది కాబట్టే కూతురు కూడా అలాగే తయారైంది. అండ్ ఈ పూజ తాతయ్య కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫ్యామిలీ యొక్క ఆస్తుల విలువ 100 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇంత డబ్బు, ఇంత ఆస్తి ఉన్న ఈ మేడం గారు మాత్రం తన ఇంటర్వ్యూలో తన యాన్యువల్ ఇన్కమ్ 0 అని సిగ్గు లేకుండా చెప్పింది. అలా ఎందుకు అని అడిగితే మా అమ్మ నాన్న ఇద్దరు విడిపోయారు అని చెప్తుంది. Actually, my parents are separated. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే అదే సంవత్సరం ఈమె ఇచ్చిన ఇంకో ఇంటర్వ్యూలో చెప్పింది ఏమిటంటే, నేను ఒక డాక్టర్ని,
సొంతంగా ఒక క్లినిక్ని కూడా రన్ చేస్తాను అని చెప్పింది. Ma'am, I had a private clinic, so I was working over there. And general medicine. Yes, ma'am. ఈ వీడియోస్ అన్నీ పబ్లిక్గా అవైలబుల్ ఉన్నాయి. మనం కొద్దిగా రీసెర్చ్ చేసినా ఈమె చేసిన స్కామ్ల గురించి తెలుసుకోవచ్చు. కానీ మన యూపీఎస్సీ ఆఫీసర్స్కి మాత్రం ఇవేవి కూడా కనిపించలేదు. ఈ పూజా ఖేడ్కర్ స్టోరీ ఇక్కడితోనే అయిపోలేదు. ఈ పూజ చేసిన రెండో స్కామ్ అయితే మహాదారుణం. ఈ పూజ తనను తాను ఫిజికల్లీ డిసేబుల్ పర్సన్ లాగా చూపించి, అంటే పర్సన్ విత్ డిసేబిలిటీ సర్టిఫికేట్ తీసుకొని ఆ రిజర్వేషన్తో ఐఏఎస్ ఆఫీసర్గా మారింది. చూడ్డానికి నార్మల్గానే ఉంది కదా, ఈమె ఫిజికల్లీ డిసేబుల్ ఏంటి అనే కదా మీ డౌట్. చెప్తా వినండి. ఈమె తన సర్టిఫికేట్లో చెప్పింది ఏమిటంటే తనకు కళ్ళు సరిగా కనిపించవంట, తన ఐసైట్ ప్రాపర్గా లేదంట. ఇది ఎంత దారుణం అంటే ఒకసారి ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ టేబుల్ చూడండి. ఇందులో జనరల్ కేటగిరీ వారికి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మార్క్స్ దాదాపు 88. అదే ఈమె తీసుకున్న రిజర్వేషన్ కట్ ఆఫ్ మార్క్స్ చూడండి 40.40. అంటే జనరల్ కట్ ఆఫ్ మార్క్స్ కంటే సగం మోసి సరిపోతుంది. ఈ విధంగా ఈమె పెద్ద స్కామ్ చేసి ఐఏఎస్ ఆఫీసర్గా మారింది. ఆల్రెడీ ఈమెది చాలా రిచ్ ఫ్యామిలీ. దాంతోపాటు ఇలా చీటింగ్ చేసి పీడబ్ల్యూడి రిజర్వేషన్ కూడా యాక్సెస్ చేసింది. ఏదోలా స్కామ్ చేసి మేడం గారు ర్యాంక్ అయితే కొట్టేశారు. కానీ ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఆమెకు డిసెబిలిటీ నిజంగా ఉందా లేదా అని టెస్ట్ చేస్తారు. మరి దీన్ని ఏ విధంగా ఆమె క్వాలిఫై అయిందో తెలుసా? ఇక్కడ కూడా ఈమె చీటింగ్ చేసింది. ఈమెను ఫిజికల్ టెస్ట్ల కోసం ఏప్రిల్ 22, 2022 నాడు ఎయిమ్స్ హాస్పిటల్కి పిలిచారు. హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాను అని తెలిసి ఈమె నాకు కోవిడ్ ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆ తర్వాత రెండోసారి, మూడోసారి ఇలా 6 సార్లు పిలిచినా మేడం ఫిజికల్ టెస్ట్లకు రాలేదు. ఇలా ఈమె ఈ ఫిజికల్ టెస్టుల్ని ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలలు పెండింగ్లో పెట్టింది. ఒక యూపీఎస్సీ క్యాండిడేట్ ఎంత పిలిచినా ఫిజికల్ టెస్ట్లకు రావట్లేదు అంటే అప్పుడైనా మన గవర్నమెంట్ అఫీషియల్స్కి డౌట్ రావాలి కదా. మన కర్మ ఏమిటంటే దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ పూజ ఏదో ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తను టెస్టులు చేయించుకున్నట్టుగా సర్టిఫికెట్లు పంపింది. ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. స్టార్టింగ్లో ఈ ప్రైవేట్ హాస్పిటల్ సర్టిఫికేట్స్ని యూపీఎస్సీ వాళ్ళు రిజెక్ట్ చేశారు. కానీ సడన్గా ఏమైందో తెలియదు. కొన్ని రోజులకి ఈ రిజెక్ట్ చేసిన వాళ్ళే మళ్ళీ ఆ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేశారు. అక్కడ ఏం జరిగి ఉంటుంది? నాకు తెలిసి వీళ్లకు యూపీఎస్సీ డిపార్ట్మెంట్లోనే ఎవరైనా హెల్ప్ చేసి ఉండాలి, లేదా ఎవరైనా పెద్ద పవర్ఫుల్ పర్సన్, అది పొలిటీషియన్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఫోన్ చేసి యూపీఎస్సీ వాళ్ళతో మాట్లాడి ఈమెను తీసుకోమని చెప్పి ఉండొచ్చు. అయితే ఈ పూజ ఇలా సర్టిఫికెట్లను ఫోర్జరీ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2007లో కూడా పూణేలోని ఒక మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ పొందేందుకు ఫేక్ నోమాడిక్ టైప్ 3 కేటగిరీ సర్టిఫికేట్స్తో ఈమె స్కామ్ చేసింది. అంటే ఈ పూజ ఎంబీబీఎస్లో జాయిన్ అయింది కూడా ఒక ఫేక్ రిజర్వేషన్ని వాడుకొని. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఎంబీబీఎస్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి నోమాడిక్ ట్రైబ్గా చెప్పుకున్న ఈ అమ్మాయి యూపీఎస్సీకి వచ్చేసరికి ఓబీసీ అయిపోయింది. పైగా అందులో పీడబ్ల్యూడీగా ఫిజికల్ డిసెబిలిటీ ఉన్న పర్సన్గా మారింది. అసలు యూపీఎస్సీలో జాయిన్ అయ్యే ముందు ఒక క్యాండిడేట్ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయరా? చేస్తే ఈమె చేసిన ఎన్ని స్కామ్లు బయటపడకుండా ఎలా ఉన్నాయి? ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఈమె ఫేక్ సర్టిఫికేట్ ఉపయోగించి ఎంబీబీఎస్ కాలేజ్లో అడ్మిషన్ పొందింది. అండ్ రీసెంట్గా ఎంబీబీఎస్ కాలేజీల అడ్మిషన్ కోసం లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ పేపర్లు కూడా లీక్ అయిపోయాయి. ఇప్పటికీ ఆ స్టూడెంట్స్కి ఎటువంటి న్యాయం జరగలేదు. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే మన దేశంలో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టపడి ఎగ్జామ్స్ రాయడం, వాటిని ప్రిపేర్ అవ్వడం కోసం ఆస్తులు అమ్ముకోవడం చేస్తుంటే ఈ డబ్బున్న వాళ్ళు మాత్రం కేవలం ఒక చిన్న కాల్తో వాళ్ళకు కావాల్సిన సీట్లు, కావాల్సిన ఉద్యోగాలు తీసుకుంటున్నారు. మన కర్మ ఏమిటంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ పూజా ఖేడ్కర్ తన అహంకారాన్ని చూపించి కలెక్టర్ ఆఫీస్లో ఉన్న అధికారులతో మిస్బిహేవ్ చేసింది కాబట్టి దొరికింది. లేదా ఈమె లైఫ్లో దొరికేది కాదు, ఈమె చేసిన స్కామ్లు బయటకు వచ్చేవి కాదు. అంటే ఈమె తన బిహేవియర్ వల్ల తనకు తానే దొరికింది. అంతేకాని ఈమెను మన గవర్నమెంట్కి చెందిన ఏ అధికారి పట్టుకోలేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన ప్రభుత్వం, మన సిస్టమ్ ఎంత వీక్గా ఉంది అనేది. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ మనకు పూజా ఖేడ్కర్ మాత్రమే దొరికింది. కానీ ఒక రిపోర్ట్ ప్రకారం ఈమెలాగా చీటింగ్ చేసి యూపీఎస్సీలో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ప్రతిసారి న్యూస్ పేపర్లో ప్రభుత్వం ఇక్కడ అవినీతి చేసింది, అక్కడ అవినీతి చేసిందంటూ వింటూ ఉంటాం. కానీ ఈ అవినీతి వెనకాల ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఎందుకంటే ఈ ఆఫీసర్ల సంతకం లేనిది ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి జరగదు.
అందుకే మీరు గమనించండి, ఎప్పుడైనా ప్రభుత్వాలు మారినప్పుడు వెంటనే అక్కడ పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ను కూడా మార్చేస్తారు. అలా ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మట్టుకు పొలిటీషియన్తో కనెక్షన్లో ఉంటారు. ఈ పొలిటీషియన్ చేసిన స్కాముల్లో వీళ్ళకు కూడా వాటా ఉంటుంది. ఇక్కడ నేను అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు ఇలాగే ఉంటారు అని చెప్పట్లేదు, కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్తున్నాను. ఈ పేపర్ లీక్లు, సర్టిఫికెట్ల స్కామ్లు అనేవి కేవలం యూపీఎస్సీలోనే కాదు, నీట్లో, స్టేట్ పిఎస్సి ఎగ్జామ్లో, ఈవెన్ డిగ్రీ ఎగ్జామ్స్లో కూడా జరుగుతున్నాయి. నేను మీకు స్టార్టింగ్లో సన్నీ లియోన్తో డ్యాన్స్ చేస్తున్న ఈ అభిషేక్ సింగ్ గురించి చెప్పాను. ఇతన్ని మీరు ఒకసారి కేర్ఫుల్గా చూసి ఏ యాంగిల్లో అయినా వీడు మీకు డిసేబుల్ పర్సన్ లాగా కనిపిస్తున్నాడా? కానీ యూపీఎస్సీ ఎగ్జామ్లో మాత్రం డిసేబుల్ పర్సన్ లాగా బిహేవ్ చేసి రిజర్వేషన్లో ఆ జాబ్ కొట్టాడు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆసిఫ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ కూడా తన పేరెంట్స్ ఇన్కమ్ని తక్కువగా చూపించేందుకు ఫేక్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేశాడు. అలాగే ఈ అను బేనీవాల్, టీనా దాబీ అండ్ రియా దాబీ, ఈ ఇద్దరి పేరెంట్స్ ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్లు. బట్ స్టిల్ వీళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద రిజర్వేషన్ తీసుకున్నారు. కారణం ఏమిటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ పేరు నిఖితా ఖండేల్వాల్. ఈమె విజువల్ డిసెబిలిటీ ఉందని చెప్పి రిజర్వేషన్లో సివిల్స్కి క్వాలిఫై అయింది. కానీ ఇక్కడ చూడండి, మేడం గారు ఎటువంటి గ్లాసెస్ లేకుండా సిమ్యులేషన్లో ఎంత బాగా డ్రైవ్ చేసి లైసెన్స్ తీసుకుంటుందో. వీళ్ళంతా కూడా రిజర్వేషన్కి అర్హులే కాదు, అయినా కూడా ఓపెన్గా చీట్ చేసి రిజర్వేషన్ తీసుకున్నారు. ఈ పేపర్ లీక్లు, చీటింగ్లు అనేవి మన దేశంలో జరిగే ప్రతి ఎగ్జామ్స్లో అవుతున్నాయి. మీరు నమ్మరు, రీసెర్చ్కి సంబంధించిన సిఎస్ఐఆర్ ఎగ్జామ్లో కూడా చీటింగ్ జరిగింది. అంతేందుకు, రీసెంట్గా మన రాష్ట్రంలో జరిగిన టీఎస్పీఎస్సీ పేపర్స్ కూడా లీక్ అయ్యాయి. లీక్ అవ్వలేదు, టీఎస్పీఎస్సీలో పనిచేసే వాళ్ళ ఈ పేపర్స్ని డబ్బుకు కకృతిపడి లీక్ చేశారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేశంలో జరిగిన దాదాపు అన్ని మేజర్ ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యాయి. బై ద వే, వీటిని ఆపడానికి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అనుకోకండి, మన ప్రభుత్వం చాలా చేస్తుంది. ఉదాహరణకి రీసెంట్గా నీట్ పేపర్స్ లీక్ అయ్యాయి. ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసిన బాడీ ఎన్టీఏ. ఖచ్చితంగా ఎన్టీఏలో పనిచేసే వారే పేపర్ని లీక్ చేయించారు అని దేశంలోని ప్రతి స్టూడెంట్ వీళ్ళకు అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీనికి గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసా? ఎగ్జామ్ పేపర్లు ఎలా లీక్ అయ్యాయో ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి ఈ ఎన్టీఏ చైర్పర్సన్కి ఆ పని అప్పగించింది. అంటే దొంగతనం చేసిన దొంగకే ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పినట్టు అన్నమాట. దేశానికి భవిష్యత్తు అయిన విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం మీద చెలగాటమాడుతూ వారి జీవితాల్లో చీకటి నింపుతుంది. మన ప్రధాని మోడీ గారు చెప్తారు, మన దేశం రాబోయే రోజుల్లో విశ్వ గురువుగా మారుతుంది అని. ఇలాంటి పనుల వల్ల దేశ భవిష్యత్తు నాశనం అవుతుంటే ఇంకా మనం విశ్వ గురువుగా ఎలా అవుతాము? ఒకసారి ఆలోచించండి. మన దేశంలో ఇలా జరుగుతుంది కాబట్టే చాలామంది విద్యార్థులు దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు వేరే దేశానికి వలస వెళ్తున్నారు. ఈ మధ్య ధనవంతులు కూడా మన దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నేను ఏ పర్టికులర్ గవర్నమెంట్ని బ్లేమ్ చేయట్లేదు. ఇప్పటి వరకు మన దేశంలో వచ్చిన అన్ని గవర్నమెంట్లు, అందరూ పొలిటికల్ లీడర్లు దీనికి కారణం. బట్ ఇప్పుడు జరుగుతున్న దానికి ఖచ్చితంగా పవర్లో ఉన్న ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మన విద్యార్థులతో జరుగుతున్న ఈ అన్యాయాల గురించి, దేశంలో జరుగుతున్న ఈ పేపర్ లీక్ల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. మన దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వీక్గా ఉన్నాయనేది ప్రతి భారతీయుడికి తెలియాలి. కాబట్టి ఈ వీడియోని వీలైనంత వరకు అందరితో షేర్ చేయండి. మీ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ వీడియోని షేర్ చేసి ప్రజల్లో అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం చేయండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, ఐఏఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లు చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.